హరి ఓం. బ్రహ్మంగారు చరిత్ర ఇలా రాశారు. జ్యేష్ఠ శుద్ధ విదియ నాడు వర్షం పడి అందులో 4 నిలువుల ఆజానుబాహువులు పుట్టుకొచ్చేరు. వారి అడుగులు మన అడుగులకు 7 అడుగులుండేను. వారిని చూచి మానవులు ప్రాణభయంతో పారిపోయేరు. మంగళగిరిలో మాయవాదులు అనే వైష్ణవులు విరోధంతో కొట్టుక చచ్చేరు. మలయాళ దేశాన మందపాలుడు మాటలాడేను. మాచర్ల చెన్నకేశవస్వామి మహిమలు అంతరించేను. నడిరేయి గ్రామాదులలో గణగణాం అను ఘంటారవములు శంఖనాదములు వినిపించేను. శంఖ చక్రాలతోనే గాక అనేక చిత్ర విచిత్రాలుగా ఉదయగిరి శిఖరాన నిలిచేను. నందికొండలో 120 గుర్రాలు వికృతములైన మనుషులు పుట్టుకొచ్చేను. సూర్యమండలము నుండి ఓంకారము పుట్టేను. ఉత్తరాదిన ఒక మర్రి చెట్టు తొర్రలో నుండి ఒక మహాత్ముడు నెత్తిన 2 కొమ్ములతో బయటకు వచ్చి మర్రిమాను 2 చీలికలై పడిపోవును. దేశములో ప్రతి చోటికి వచ్చి నేనే భగవంతుడను, నన్ను పూజింపుడని ఆజ్ఞాపించేను. పడమటి దేశమున చింతమాను తొర్ర నుండి ఒక దిగంబరుడు వచ్చేను. అప్పుడు మక్కా మసీదు నుండి ఒక వరాహము పుట్టుకొచ్చేను. వారిలో వారు కొట్టుకు చచ్చేరు. ఆ కలహాలు ఆరక దేశమంతటా విజృంభించేను. లక్షల కొలది జనులు చచ్చేరు. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన ఒక వైష్ణవుడు పుట్టి భూమి మీద శివా అను వాక్యము 8 ఘడియలు లేకుండా చేసేను. లోక రక్షకుడు విష్ణువయుండగా ఎక్కడి శివుడు ఎక్కడి బ్రహ్మ అని వాదించేను. శైవులకు వైష్ణవులకు తర్కము జరిగేను. ఈ వాదనతో శ్రీశైలానికి పోయేరు. పాతాళగంగా విష్ణు పాదోదకమని వైష్ణవులు, కాదు శివ పాదోదకమని శైవులు వాదులాడేరు. ఋషులు పెద్దలుగా వచ్చేరు. గంగ ఎవరిదో వారు ముందుగా తీసుకుని పోవుడని వారు పలికేరు. ఆ సమయాన విష్ణు భక్తులు ఈ గంగ మాదేనని ఊర్ధ్వపుండ్రములతో పాతాళగంగలోనికి దిగేరు. అంత పాతాళగంగ అదృశ్యమయ్యేను. శివభక్తులు విష్ణుభక్తులను హేళన చేసి శరీరమంతా విభూతి పూసుకుని హర హర మహాదేవ శంభో శంకర అని గంగలో దిగేరు. పాతాళగంగ ఉత్తరాన పెళఫళ ధ్వనులతో ఓం ఓం అను శబ్దములు పుట్టేను. పాతాళగంగ ఉప్పొంగి పొరలుతూ వచ్చేను. బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపోగునంటేను. ధరణి తల్లకిందులయ్యేను. దొమ్మరులు దొరలయ్యేరు. దొడ్డవారు తొలగిపోయేరు. నా మాట సత్యమని నమ్మిన వారు నిలచేరు. నమ్మని వారు మోగ చెవుడు గ్రుడ్డివారై గుంపులు గుంపులుగా చచ్చేరు. కాలజ్ఞానము బ్రహ్మంగారు ఇంకా చక్కగా వ్రాశారు, వినండి. 18 వర్ణముల వారు మధ్యమాంసాదులు తిని మధోన్మత్తులై మంచిని మరచి క్రూరత్వముతో నడిచేరు. గరిమరెడ్డి అచ్చమ్మగారి వంశము నిర్వంశమయ్యేను. ఆమె ఆవుల మంద అణగిపోయేను. పడతులకు పతిభక్తి లేకుండా పరుల పాలయ్యేరు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు గరిమరెడ్డి అచ్చమ్మ కట్టించిన శివాలయంలో శివలింగానికి నిత్యమూ పూజలు జరిగేను. భక్తి జ్ఞాన వైరాగ్యములు సోమరిపోతులకే గాని మాకెందుకని వితండంగా వాదించేరు. నా భక్తులు జ్యోతిలాగా వెలుగొందేరు. కాశీలో ఘనమైన భక్తులుండేరు. జితేంద్రియులు జానెడు కత్తిచే ప్రాణాలు విడిచేరు. అడవుల్లో మంటలు పుట్టి సజీవ దహనమయ్యేరు. గాలి కరువయ్యేను.
ఒక ఆవుకు 5 శిరస్సుల దూడ పుట్టేను. రారాజులు గడ్డాలు బల్లజడలు వింత వింతలుగా ధరించేరు. నాచే చెప్పబడిన ద్వాదశాక్షరీ మంత్రమును 12,000 జపించిన వారికి స్వప్నమందు నేను కనిపించేను. చిన్న పట్టణంలో 7 ఏండ్ల బాలికకు ఒక శిశువు పుట్టేను. ఆ బిడ్డకు 4 చేతులు 3 కాళ్ళు శిరమున కొమ్ము ఉండేను. ఆ బాలుడు 22 దినములు బ్రతికి శ్రీ వీరభోగ వసంతరాయలు కొల్లాపురము నుండి వీరభటులతో ధర్మ సంస్థాపనకు వచ్చుచున్నాడని చెప్పి 23వ రోజున మరణించేను. కఠిన పాషాణమైన రాళ్ళు యంత్రాంగముల వలన సమసిపోయేను. పరభాషలు నేర్చుకుని సంప్రదాయము మరిచి పూర్వజ్ఞానము తెలియక యముని పాలయ్యేరు. రెట్టాల చెరువు కింద రేచుకుక్కలు పుట్టేను. ఉత్పాతములు ఎక్కువయ్యేను. వినాయకుడు ఏడ్చేను. గండికోటలోని మగవారు కొట్టుక చచ్చేరు. వారి భార్యలు విధువలై కర్నూలు చేరేరు. పల్నాడులో పెద్దలు కరువయ్యేరు. పిల్లలు రాజ్యమేలేరు. తల్లిదండ్రులకు అన్నము పెడితే మనకొచ్చిన లాభమేమి అని వారిని నిలువునా పాతిపెట్టేరు. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నట్లుగా ధర్మంగా కష్టపడేవాడు, కృషి చేయువాడు ఎన్నడూ చెడిపోడు. సమర్థుడు అవకాశం కోసం ఎదురు చూడడు. ఆ అవకాశాన్ని తన చుట్టూ తిరిగేలా మలుచుకుంటాడు. దీనినే కృషి అంటారు. జపతో నాస్తి పాతకం. జప తపముల వలన కృషితో పాటు వివేకము, విజ్ఞానము, నిశ్చలతత్వము, నియమనిష్టలు, పెద్దరికము మొదలగు సాధులక్షణాలు వస్తాయి. వారు ఏ పని చేసినా 10 మంది ఇష్టపడతారు. లోకము మెచ్చును, దేవుడూ మెచ్చును. కనుక ఇట్టి వారికి పాతకములు అంటవు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 10 నిమిషాలైనా దైవారాధన చెయ్యాలి. ఇంకొక మాట, పితృకర్మలు ప్రతి ఒక్కరూ పూర్తి చెయ్యాలి. అంటే మరణించిన వారికి కర్మక్రియలు, శ్రాద్ధాలు విడిచిపెట్టాలి. తద్దినాలు చెయ్యాలి. అలా చేసినట్లయితే పరలోకాన ఉన్నవారి ఆకలి దప్పులు తీరి ఆనందంతో నా వాళ్ళు 7 తరాలు సుఖంగా సంతోషంగా ఉండాలని దీవిస్తారు. వారి పేరిట దానధర్మాలు, అన్నదానం, దైవారాధన ఇలాంటి పనులు పెద్దల పేరిట చేయడం మన ధర్మం. అదే మనల్ని కాపాడుతుంది. ఈ కలియుగాన మానవులు ఈ కార్యక్రమములు చేయరు అని కాలజ్ఞాన వాక్యములు. 2014లో నందన సంవత్సరం వస్తుంది. అప్పుడు ఆకాశము నుండి నక్షత్రములు రాలిపోయేను. ఉత్తర దేశమున కలహాలు పుట్టి కత్తులతో కొట్టుక చచ్చేరు. ఆనందనామ సంవత్సరం బహుళ అష్టమి నాడు శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబతో కలిసి వింధ్య పర్వతానికి వచ్చేను. విజయనామ సంవత్సరాన అనగా 2014లో నేను విజయవాడకు వచ్చి మాతృవంశం వారి కన్యకును పెళ్లి చేసుకుని పట్టాభిషక్తుడనయ్యదను. అయోనిజాత సంభూతుడైన నేను యోగులను, సిద్ధులను, సాధులను, అవధూతలను, పరమహంసాది భక్తులను వెంటబెట్టుకొని వచ్చెదను. శ్రేష్ఠులైన భక్తులను 108 వర్షములు పాలించెదను. తదుపరి నా వంశం వారు 1000 సంవత్సరాలు పాలించేరు. ఇది సత్యం. అప్పటికి చిల్లర మతాలు సమసిపోయేను. నా మతము వారు స్థిరపడేరు. కనుక కలియుగం 5018 సంవత్సరాలకు 7ంట 1 ఊరు మాత్రమే మిగిలేను. నా కాలజ్ఞానము చదివిన వారికి, విని ఆచరించిన వారికి, నా భక్తులను నేను నిరంతరము రక్షించెదను. నా మాట సత్యం. ఇందుకు తప్పితే హీనజాతి వారింట పుట్టేను. వీరభోగ వసంతరాయల ఆగమనం ఇలా ఉంది.
విజయనామ సంవత్సరం అనగా 2016వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ సప్తమి రోజున భక్తులకు దర్శనమిచ్చి ధర్మ పరిపాలనము చేయుటకు ప్రారంభించెదను. ఈ లోపున సగము పాపాత్ములు నశించిపోయేరు. అంగీరసే మధుమాసే నవమ్యాం శుక్లపక్షరే భానువారే చయామ్యార్థం వీరభోజా సముద్భవం. అంగీరసనామ సంవత్సరము శుక్లపక్షంలో 1992వ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి ఆదివారం అనగా శ్రీరామనవమి నాడు కర్ణాటక దేశమున శంబళ అను గ్రామమున నేను అవతరించేను. అనేక మంది భక్తులను వెంటబెట్టుకుని 1008 సంవత్సరములు పాలించుటకై వీరభోగ వసంతరాయులనై నేను వచ్చుచరికి కానున్న పనులెల్లా కనురెప్పపాటున జరిగేను. అనగా రాత్రి పడుకొని తెల్లవారేసరికి జరగవలసినవన్నీ జరిగిపోతాయి. ప్రతి ప్రళయము రాత్రివేళనే జరిగిపోతుంది అని అర్థం. ధర్మము పాటించువారు నా భక్తులు ఒత్తులై నిలచేరు. అనంత జన్మ పాపజ్ఞం సంపదైశ్వర్యదాయకం సుస్థిరం సుభదావహం ఆనందం అమితైశ్వర్యం. అనంత జన్మాలలో చేసిన పాపము నా భక్తులైన వారికి అంటదు. సంపదతో స్థిర చరాస్తులతో ఆనందం అనుభవింతురు. నన్ను ధ్యానించు వారికి గోదానము, భూదానము, కన్యాదానము, అన్నదానం చేసిన ఫలితం లభించును. భక్తి మార్గము మధురాతి మధురం. దానిని అనుసరించిన వారికి ఎటువంటి చింతలు ఉండవు. ఈ ఆడియో సీడీల ద్వారా బ్రహ్మంగారి మాటలు వింటున్నారు. ఇప్పుడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆత్మబోధలు విందాం. భక్తులారా, ఈ చరాచర సృష్టిలో జీవరాశులు 84 లక్షలు. అంటే ఆకాశములో ఎగిరే పక్షులు, జలచరములు, క్రిమికీటకాదులు మొదలగునవి. జాతస్య మరణం ధ్రువం ధ్రువస్య మరణం జాతః. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్లీ జన్మించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. ఈ జగత్తులో అనగా జ అంటే జన్మించుట, గ అంటే గతించుట అని అర్థం. దీనినే జగత్తు అంటారు. అలాంటి ఈ జగత్తులో 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. సత్యము, ధర్మము వాంఛితముగా, పరిమితముగా జీవించిన వారు నన్ను చేరుకుందురు, ఆనందం అనుభవింతురు. ముక్తి అనగా జనన మరణాలు లేకుండా స్వామిలో లీనమై నిరంతరము స్వామి పాదాల చింత నిశ్చింతగా, నిర్మలంగా, అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో స్వామి దగ్గర ఉండటాన్నే ముక్తి అంటారు. ఈ ముక్తి ఎలా సంపాదించవచ్చు అంటే తల్లిదండ్రి మీద భక్తి, గురువులయందు అనురక్తి, భగవంతునిపై ప్రపత్తి కలిగి వేద పఠనము లేదా శ్రవణము, క్షమాగుణం వలన, దాన ధర్మాదుల వలన లభ్యమవుతుంది. కర్మలను ఆచరించేటప్పుడు భక్తి కలుగుతుంది. భక్తి కలిగినప్పుడే జ్ఞానము సంప్రాప్తము కాగలదు. ఆ జ్ఞానముతోనే జీవుడు మోక్షమును పొందగలడు. కాని ప్రస్తుతము మానవులు ఈ విషయాలు మరచి శరీర వాంఛలే శాశ్వతమని భ్రమపడుతున్నాడు. ఇది శుద్ధ అసత్యము. ఇదే సర్వమని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం తెలుసుకుందాం. మానవ జీవితం 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరములు జీవించగలమా? జీవించిన ఎంతకాలం భగవంతుని కొరకు కాలాన్ని
వ్యక్తపరచగలం. పూజా కార్యక్రమాలు చేయగలం. 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలు రాత్రిపూట నిద్రలో గతించిపోతుంది. ఇంకా పగలు. ఈ పగటిపూట పసితనములో కొంతకాలము, యవ్వనంలో మరికొంతకాలము, భార్యా పిల్లల వలన ఇంకొంతకాలము గతించిపోతుంది. ఇలా మానవుని జీవితం ఆశాపాశాలతో దాదాపుగా 94 సంవత్సరాలు నిండిపోతాయి. ఇక మిగిలింది 6 సంవత్సరాలు. ఈ 6 ఏళ్లలో 6 తరాల వారు నేను సంపాదించిన సంపాదనతోనే సుఖంగా జీవించాలి అనే ఆశ ఆ మానవుని వెంటాడుతూ ఉంటుంది. కనీసం భగవంతుని 10 నిమిషాలైనా ప్రార్థించే తీరిక లేక, మనసు నిలకడలేక కుక్కలు చింపిన విస్తరలాగా బ్రతుకు నాశనం చేసుకుంటారు. అందుకనే మానవులు పసితనము నుండి జీవమున్నంత వరకు ఇతరుల సుఖం కోసం కష్టపడినా మన కోసం కొంతసేపు భగవద్ధ్యానం చేయడం శ్రేష్టము. అది మనకు ఆధారము. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన మాటలు మరోకండి. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః. తల్లి, తండ్రి, బంధువులు, సోదరులు అందరూ ఏదో ఒక రోజున మరణించక తప్పదు. అటువంటి వారిని చూసి కూడా ఏమాత్రమూ తెలుసుకోకుండా అజ్ఞానముతో దుఃఖములో మునిగిపోతారు. తిరిగి మనకు ఆ పరిస్థితి రానట్లుగా బాధపడుతాము. దానివలన లాభం లేదు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః, సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః. మానవులు తల్లి గర్భం నుండి పుట్టగానే ఏడుస్తూ పుడుతున్నారు. ఆ తరువాత గురువుల వద్ద చదువు రాక దెబ్బలు తిని ఏడుస్తున్నారు. ఆ తరువాత ఉద్యోగం రాక ఏడుస్తున్నారు. వచ్చిన తరువాత సంసారం వీదలేక ఏడుస్తున్నారు. చచ్చేటప్పుడు ప్రాణాలు పోక రాక ఏడుస్తున్నారు. నీకు నిజమైన సంతోషమేది? ఆ సంతోషం కేవలం ధ్యానం వల్ల, భగవద్దర్శన ప్రార్థనల చేతనే సంప్రాప్తిస్తుంది. కనుక ప్రతిరోజు ఒక అరగంటైనా దైవ ప్రార్థన చేసి తరించండి. నన్ను నమ్మువారికి ఏ చింత లేక నిశ్చింతగా నిర్మలంగా జీవితం సాగిపోతుంది. భోగములతో మునిగి తేలువారికి రోగములు తప్పవు. అందమైన వారికి ముసలితనముతో భయము, బలవంతునకు శత్రువుల వలన భయము, శాస్త్రజ్ఞునకు వాదన వలన భయము, గుణవంతునకు దుర్మార్గుని వలన ఎప్పుడూ భయము తప్పదు. ఇతర భయములతో జీవించువారి జన్మ నరకముతో సమానము. మనిషిగా పుట్టి మనిషిని నమ్ముకొని జీవించుట అధముడి లక్షణం. నా భక్తులకు అటువంటి భయముండదు. సత్యమునే పలుకుతూ ధర్మంగా నడుచుకుంటూ పరులకు ఉపకారం చేయు వారికి ఏ భయమూ ఉండదు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి మాటలు నిత్యమూ సత్యమని నమ్మి సేవించి తరించండి. సాంద్ర సింధు వేదే వీరబ్రహ్మ గురుయంత్ర సహితః నిత్యం నామ పారాయణార్చన యంత్రస్థానే ధ్యానమాప్నోతి తక్షణపతిత పావనః. అనగా కాలజ్ఞానమును, బ్రహ్మంగారు యంత్రమును నిత్యము పఠించువారికి ఏ భయము ఉండదు. ద్వాదశాక్షరి మంత్రం వినండి. ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః అను ద్వాదశాక్షరి మంత్రమును ఎవరు భక్తిగా ధ్యానించగలరో వారికి నా అనుగ్రహం చేత
సుఖము, శాంతము, సౌఖ్యము, ఆరోగ్యము, పూర్ణాయుర్ధాయము కలుగును. నా అనుగ్రహం కలుగును. మీరందరూ స్వామి పూజలు సోమవారం ప్రతిరోజున ప్రారంభించండి. ఇహపర సాయుధ్యమును పొందండి. ప్రతి సంవత్సరం మే నెల బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది. కడప పట్టణం నుండి బ్రహ్మంగారి మఠానికి బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మంగారి మఠమును, స్వామి జీవ సమాధిని జీవితములో ఒక్కసారైనా చూచి తరించండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి వచన కాలజ్ఞానం 2 భాగాలుగా ఆడియో సీడీల ద్వారా విన్నందుకు ధన్యవాదములు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితి బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనకపోయేరు తపదిదిగో గురుని వాక్యము తప్పుదోవను పోవువారల చప్పరించి మృంగు శక్తులు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు. ముప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గొలుసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళలో మరి గుప్పు గుప్పున దాటి 7 గుర్ర పడగులు ఏరుపడును. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు. కేక వేసియు ప్రాణమిడిచేరు రాకాసి మూకలు కాకబట్టి కలవరించేను. ఆకాశము ఎర్రనవును అరుమతములు ఒక్కటవును లోకమందు జనులు అందరు నీరు నిప్పున మునిగిపోదురు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు. హగలు విడిచి పొగలు దాటేరు అదిగాక పట్ట పగలు చుక్కలు చూసి భ్రమచేరు. భుగులు భుగులు ధ్వనులు మింట పుట్టి ఏగిన పిమ్మటాను దిగులు పడుచు ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు. పాతకూలు మంట కలసేరు పుణ్యాత్ములైన సాధువులు సంతసించేరు. భూమి మీద ధూమధాములు పుట్టి పెరిగిన పిమ్మటాను రామరామాయనని వారులు రాలిపోదురు నిక్కముగను. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు. ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు జూచిన యముని పురికే నడువమందురు. భూతలంబున నిట్టి వింతలు పుట్టి ఎణగిన పిమ్మటాను నీతి కృతయుగ ధర్మమప్పుడు నిజముగా నిలకడ మీదను. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు. ముందు వెనుకలుగానకున్నారు మూర్ఖులై భూమిలో ముందు తెలియకున్నారు.
కొండకోవతో పిన్న పెద్దని కన్నుగానక గర్వములచే ముందె మేళములాడు వారిని బంధుగా గోతురక్కడ చెప్పలేదంటనకపోయేరు. నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు. కీడులైనను కూడనందురు వనగూడినప్పుడు ఏడదూచినవాడు కొందురు. వెడుకతో పోతులూరి విరభోగ వసంతరాయులు ఏడు దీవులు ఏకచక్రము నేలును బ్రహ్మాండమంతయు చెప్పలేదంటనకపోయేరు. నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం. శాంతి శాంతి శాంతి.